మా మమ్మీకైతే ఎంత చెప్పినా కూడా అస్సలే వినదుల్లా. మా ఇంటికి వచ్చిందంటే చాలు ఒక పని ఇంకొక పని చేస్తూనే ఉంటుంది. ఇక పొద్దున లేచి బోళ్ళు అయితే తోమింది. మా మమ్మీకి అయితే రాత్రి పండే ముందే చెప్తుల్లా, మమ్మీ పొద్దున్నే లేవకే జరంత బోళ్ళు తోమకే, ఆ సౌండ్కు మాకు మేలుకొస్తుంది అని ఎంత చెప్పినా కూడా వినదు. దాని పని అది చేసుకుంటూనే పోతుంది. నా ఊరు నేను ఒరుకుంటూనే ఉండాలి. ఇక మా మమ్మీ ముచ్చట పక్కన పెడితేనైతే ఇక మా ఆయన అయితే గిడేదో కలబెడతాండు. చూద్దాం మనం. అగ్గో ఇప్పి అయితే ఎత్తాండు. ఇక మా మమ్మీ వాళ్ళు వచ్చింది కదా, మా మమ్మీ వాళ్ళకైతే వాళ్ళు ఉండే దగ్గర టిఫిన్స్ అయితే అన్ని తిని బోర్ కొడుతుంది. గీ ఇప్పి అయితే వాళ్ళ దగ్గర చేయరు. ఇక వాళ్ళు ఎట్లాగా అన్ని టిఫిన్లు తింటారు కదా, గీ ఇప్పి తినరు కదా అని వాళ్ళ కోసం అయితే మా ఆయన దగ్గరుండి ఇప్పి వేసిండు. పొద్దున్నే లేచి ఇప్పు కూడా గీనతోటి చెప్పిస్తాను నువ్వు అని అనుకోవచ్చు. ఇలా ఇప్పి చేసుడు గానకే వచ్చు, అందుకే గానే చేస్తాను. ఇక మా అమ్మ చేసే కూరలలోనైతే గోంగూర పచ్చడి అంటే నాకు మా ఇంట్లో మస్తు ఇష్టము. అందుకే పోయి వాడవాడ తిరిగంతా గోంగూర పట్టుకొని వస్తే ఇక మా అమ్మనైతే గోంగూర పచ్చడి చేస్తాను. ఈ పచ్చడికి అయితే మా అమ్మ నిన్న కొనుకొచ్చింది, గిన్నె ఎండకు పెట్టింది. ఇక మా ఆయన బండి సౌండ్ ఈయనైతే నేను పోయి మెట్ల కాడ కూర్చున్నా, ఏం తెస్తాండా అని. ఏం తెచ్చిండు అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి. సబ్స్క్రైబ్.